మారిన బోయింగ్ స్టార్ లైన్ క్యాప్సిల్స్ లో 8 రోజులు మిషన్ లో భాగంగా సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వాస్తవానికి వీరు జూన్ 14న భూమికి తిరిగి రావాలి, కానీ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వీరు ISS లోనే కాలం గడుపుతున్నారు. మరి ఈ ఇద్దరిని తిరిగి భూమిపైకి తీసుకురావడానికి మార్గం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సునీత విలియమ్స్ ను తిరిగి తీసుకొచ్చేందుకు అంతరిక్షానికి నాసా పంపిన స్పైస్ ఎక్స్ క్రూ 9 మిషన్ అంతరిక్షంలో ISS తో ఆదివారం సాయంత్రం 5:30 సక్సెస్ఫుల్ గా అనుసంధానమైంది. ISS తో డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ 9 మిషన్ లో నాసా వ్యోమగామి నిక్ హగ్, రష్యన్ కాస్మోనైట్ అలెగ్జాండర్ గార్పోనోవ్ రాత్రి 7 గంటల తర్వాత అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. అందులో ఉన్న వ్యోమగాములను సునీత విలియమ్స్ కొత్తగా వచ్చిన వీరిని ఆలింగనం చేసుకుని ISS లోకి ఘన స్వాగతం పలికిన వీడియోను నాసా ఈ రోజు షేర్ చేసింది. స్పైస్ ఎక్స్ క్రూ 9 మిషన్ అంతరిక్షంలోకి వెళ్లిన నిక్ హగ్, గార్పోనోవ్ అంతరిక్ష కేంద్రంలో 5 నెలలు ఉండగా సునీత విలియమ్స్ మొత్తం 8 నెలలు గడపనున్నారు. వీరిద్దరూ కలిసి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తిరిగి రానున్నారు. సుదీర్ఘ కాలం అక్కడే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బజ్ విల్మోర్ వీరితో పాటు అదే మిషన్ లో భూమిపైకి చేరుకోనున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు అందులో 2 సీట్లను ఖాళీగా ఉంచారు. ISS తో స్పైస్ ఎక్స్ క్రూ 9 మిషన్ డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఇక ఈ రోజు ఎంతో అద్భుతమైన రోజు అని నాసా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ రొలై మీడియాతో అన్నారు. ఇక సునీత విలియమ్స్ ఎప్పుడు భూమిపైకి వస్తారు అనే సస్పెన్స్ కి తెరదించింది నాసా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.